హాయ్ దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి మీనింగ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ ఏంటంటే, లెట్స్ ప్రొసీడ్ విత్ ఐఎంఈసీ డిస్పైట్ గాజా వార్ సేస్ గ్రీక్ పిఎం. సో ఈయన ఏమంటున్నారు, లెట్స్ ప్రొసీడ్ విత్ ఐఎంఈసీ డిస్పైట్ గాజా వార్. సో మనం ఐఎంఈసీని కొనసాగిద్దాము డిస్పైట్ గాజా వార్ అంటున్నారు. డిస్పైట్ అంటే ఏంటంటే, అలా ఉన్నప్పటికీ మనం ఈ ఐఎంఈసీని కొనసాగిద్దాము అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం డిస్పైట్ అన్న వర్డ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. చూడండి, డిస్పైట్ అంటే అలా ఉన్నప్పటికీ, దాంతో ఏం సంబంధం లేకుండా ఫలానా పని కొనసాగిద్దాం అంటున్నారు. సో మనం ఈ డిస్పైట్ని ఎలా వాడచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. సో దే ప్లేడ్ డిస్పైట్ ద హెవీ రైన్, లేకపోతే దే కెప్ట్ ఆన్ ప్లేయింగ్ డిస్పైట్ ద హెవీ రైన్. అంటే వర్షం పడుతూ ఉన్నప్పటికీ దాంతో వాళ్ళకి ఏమీ ఫరక్ పడలేదు, వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. డిస్పైట్ ద హెవీ రైన్. ఇక్కడ డిస్పైట్ తర్వాత మనం నౌన్ని ఉపయోగించాలి, లేకపోతే నౌన్ ఫ్రేజ్ని ఉపయోగించాలి. సో ఇక్కడ ఏదైతే డిస్పైట్ గాజా వార్ అంటున్నారు, సో గాజా వార్ ఉన్నప్పటికీ అని అంటున్నారు. అలాగే మనం ఏమనొచ్చు, దే కెప్ట్ ప్లేయింగ్ అంటే దే ప్లేడ్ డిస్పైట్ ద రైన్. సో వర్షం పడుతున్నప్పటికీ వాళ్ళు ఆడుతూనే ఉన్నారు, లేకపోతే వాళ్ళు పరిగెట్టారు, దే ర్యాన్ డిస్పైట్ ద రెయిన్. లేకపోతే దే కెప్ట్ రన్నింగ్, పరిగెడుతూనే ఉన్నారు డిస్పైట్ ద హెవీ రైన్. హెవీ రైన్ ఉన్నప్పటికీ వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు. సో హీ వెంట్ టు వర్క్ డిస్పైట్ హిస్ ఇల్నెస్. హీ వెంట్ టు వర్క్, అతను ఆఫీస్కి వెళ్ళాడు ఆరోగ్యం బాగాలేనప్పటికీ. సో షీ స్టేడ్ చీర్ఫుల్ డిస్పైట్ ఎవ్రీథింగ్. అంటే ఏది ఎలా ఉన్నప్పటికీ ఆమె ఉత్సాహంగానే ఉంది. డిస్పైట్ అన్న తర్వాత మనం నౌన్ని ఉపయోగిస్తున్నాం. డిస్పైట్ ఎవ్రీథింగ్, డిస్పైట్ హిస్ ఇల్నెస్, డిస్పైట్ హిస్ ఫీవర్. సో ఐ వెంట్ టు స్కూల్ డిస్పైట్ మై ఫీవర్. ఫీవర్ ఉన్నప్పటికీ నేను స్కూల్కి వెళ్ళాను. సో ఇలా మనం డిస్పైట్ అన్న వర్డ్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ హెడ్లైన్ ఏంటో చూద్దాం. కోర్ట్ సేస్ వేదాంత క్యాన్ రీఫర్బిష్ క్లోజ్డ్ ప్లాంట్ ఇన్ తూతుకుడి. సో కోర్ట్ ఏమంటుంది అంటే, వేదాంత క్యాన్ రీఫర్బిష్ క్లోజ్డ్ ప్లాంట్ ఇన్ తూతుకుడి. సో ఈ వేదాంత లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ ప్లాంట్ని మూత పడిన ప్లాంట్ని ఏం చేస్తుంది, రీఫర్బిష్ అంటే ఏంటంటే పునరుద్ధరించగలదు, అంటే మళ్ళీ దాన్ని బాగా నడిచేలాగా చేయగలదు. రీఫర్బిష్ అంటే పునరుద్ధరించడం. సో క్లోజ్ అయిపోయి ఉన్న ప్లాంట్ మళ్ళీ పునరుద్ధరించబడుతుంది, అంటే పునరుద్ధరించడం అని అర్థం రీఫర్బిష్ అంటే. ఏజ్ హ్యాడ్ డిమ్ నైదర్ హిస్ విగర్ నాట్ ఇంటెన్సిటీ. ఏజ్ అనేది అంటే అతని క్యూరియాసిటీని, విగర్ అంటే ఏంటంటే ఎంతూజియాజం, తపన, ఉత్సాహం అంటారు కదా, స్ట్రెంగ్త్. సో విగర్ అంటే స్ట్రెంగ్త్, ఎంతూజియాజం. సో డిమ్డ్ అంటే ఏంటంటే ఇట్ డిడ్ మేక్ డల్ అని, అంటే బలహీనపరచలేదు. నేదర్ హిస్ విగర్ నార్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంటే తీవ్రత అని. ఏజ్ హ్యాడ్ అంటే ఇక్కడ ఏంటంటే ఆయన ఏజ్ పెరిగినప్పటికీ కానీ అదే ఉత్సాహంతో ఆయన ఫీల్డ్లో ముందుకెళ్తున్నారు అని ఒక న్యాయవాది గురించి అనమాట. ఏజ్ హ్యాడ్ డిమ్డ్. ఇక్కడ చూడండి, మనం తీసుకుంటే ఇక్కడ నెయిదర్ నార్ని చూడొచ్చు. నెయిదర్ అంటే ఈ రెండు క్వాలిటీస్ని దేన్ని కానీ తగ్గించలేదు అని. నెయిదర్ నార్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఓన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, యువర్ వర్డ్స్ క్యాన్ మేక్ మీ నెయిదర్ వీక్ నార్ డల్.
నువ్వు ఎన్ని మాటలన్నా కానీ దే కెన్ మేక్ మీ నెయిదర్ మేక్ మీ అని చెప్పాలి. తర్వాత నెయిదర్ అంటే నెగెటివ్ కాదు అని. నన్ను నిరుత్సాహపరచలేవు. అలాగే నన్ను బలహీనపరచలేవు. సో, యువర్ వర్డ్స్ కెన్ మేక్ మీ నెయిదర్ డల్ నార్ వీక్ ఆర్ వీకర్. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట. నెయిదర్ నార్ అంటే అది చేయలేదు, ఇది కూడా చేయలేదు అని. పీపుల్ లూజింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్స్. సో, పీపుల్ లూజింగ్ అంటే పోగొట్టుకుంటూ ఉన్నారు అని. పీపుల్ ఆర్ లూజింగ్ అనేది ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్స్ అనేవి కనపడవన్నమాట. హెడ్‌లైన్స్‌లో యూజ్ చేయరు. పీపుల్ ఆర్ లూజింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్. సో, ఈ స్కామ్‌లో చాలా మంది జనాలు లక్షల కొద్దీ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఓవైసీ అర్జెస్ సెంటర్ టు బ్రింగ్ బ్యాక్ స్ట్రాండెడ్ ఇండియన్ యూత్. సో, ఓవైసీ గారు కోరుతున్నారు ఎవరిని? సెంటర్‌ని, మన సెంట్రల్ గవర్నమెంట్‌ని కోరుతున్నారు. ఏమని అంటే టు బ్రింగ్ బ్యాక్ వెనక్కి తీసుకురమ్మని. ఎవరిని వెనక్కి తీసుకురమ్మని అంటే స్ట్రాండెడ్ ఇండియన్ యూత్. స్ట్రాండెడ్ అంటే చిక్కుకుపోయిన. ఎక్కడ చిక్కుకుపోయారంటే వీళ్ళు రష్యా వార్‌లో సైనికులుగా వీళ్ళు చిక్కుకున్నారనమాట. వాళ్ళని తీసుకురమ్మని, వెనక్కి తీసుకురమ్మని మన ఓవైసీ గారు సెంటర్‌ని కోరుతున్నారు. సో, స్ట్రాండెడ్ అంటే ఇక్కడ చిక్కుకుపోయిన అంటే ఎటువంటి సహాయం లేకుండా నిస్సహాయక స్థితిలో ఉన్న వాళ్ళని వెనక్కి తీసుకురమ్మని ఈయన కోరుతున్నారనమాట. హెడ్లైన్ ఏంటంటే మోడీస్ థర్డ్ టర్మ్ ఇమినెంట్, డోంట్ వేస్ట్ ఓట్ ఆన్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్, కిషన్ అడ్వైజెస్ పీపుల్. సో, ఈయన కిషన్ గారు జనాలకి సలహా ఇస్తున్నారు. ఏమని అంటే మోడీస్ థర్డ్ టర్మ్ ఇమినెంట్ అంటే మళ్ళీ ఈయన గారు అంటే థర్డ్ టర్మ్ అనేది మూడవసారి, ఇమినెంట్ అంటే ఏంటంటే ఆసన్నం అవుతుంది. అంటే ఇదే జరగబోయేది. దిస్ ఈజ్ వాట్ అబౌట్ టు అంటే దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో, ఆసన్నం అవుతుంది అని చెప్పడానికి ఇమినెంట్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చనమాట. సో, డోంట్ వేస్ట్ యువర్ ఓట్ ఆన్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ అని. మీ ఓట్లు వేస్ట్ చేసుకోవద్దు వీళ్ళకి ఓటేసి అని చెప్తున్నారు. సో, ఇక్కడ థర్డ్ టర్మ్ అనేది ఇమ్మినెంట్ అంటే జరగబోయేది ఇదే కదా! జరగబోయేది అని. ఇమ్మినెంట్ అంటే అబౌట్ టు హ్యాపెన్ అని. ఆసన్నం అవుతుంది అని. సో, ఇట్ ఈస్ అన్ ఇమ్మినెంట్ అటాక్. సో, జరగబోయే అటాక్ అని. అలాగే అన్ ఇమ్మినెంట్ డిజాస్టర్ రాబోయే ఉపద్రవం. అన్ ఇమ్మినెంట్ డేంజర్ రాబోయే ప్రమాదం. సో, అంటే ఇమ్మినెంట్ అంటే జరగబోయేది, ఆసన్నమయ్యేది అని. సో, అతనితో ఇమ్మినెంట్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తున్నారనమాట. ఎబులియంట్ వాయిస్ ఆఫ్ హార్మోనియస్ ఇండియా ఫాల్స్ సైలెంట్. ఎబులియంట్ వాయిస్ ఆఫ్ హార్మోనియస్ ఇండియా ఫాల్స్ సైలెంట్. ఎబులియంట్ అంటే ఉత్తేజకరమైన వెరీ ఎనర్జెటిక్ వాయిస్ ఆఫ్ ఎ హార్మోనియస్ ఇండియా అంటే సామరస్యమైన భారతదేశం అంటే స్నేహపూర్వకంగా ఉండే అటువంటి ఒక భారతదేశం యొక్క వాయిస్, ఆ గొంతుక అనేది ఫాల్స్ సైలెంట్ అంటే నిశ్శబ్దంగా అయిపోయింది. ఫాల్స్ సైలెంట్ అంటే సైలెంట్ అయిపోయింది అని. ఎబులియంట్ వాయిస్ ఆఫ్ హార్మోనియస్ ఇండియా ఫాల్స్ సైలెంట్ అదనమాట. ఎబులియంట్ అంటే వెరీ ఎనర్జెటిక్, ఉత్సాహకరమైన, ఉత్తేజకరమైన అని అర్థం అనమాట. చాంపియన్ ఎంఐ విల్ అగైన్ బి ఎ ఫోర్స్ టు బి రెకన్డ్ విత్. సో, ఇక్కడ ఏంటంటే చాంపియన్ అంటే ఎంఐ వచ్చి విల్ అగైన్ బి మళ్ళీ కూడా ఒక ఫోర్స్‌గా ఉంటుంది. టు బి రెకన్డ్ విత్ అంటే పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక ఫోర్స్‌గా ఉంటుంది అని అర్థం. సో, విల్ బి ఎ ఫోర్స్ టు అంటే శక్తిగా ఉంటుంది. అంటే పరిగణనలోకి అంటే లెక్కించదగిన పరిగణనలోకి తీసుకోబడిన ఫోర్స్‌గా ఉంటుంది మళ్ళీ అని. సో, ఇక్కడ రెకండ్ అంటే ఏంటంటే పరిగణలోకి తీసుకోవడం, లేకపోతే లెక్కించడం ఇటువంటి మీనింగ్స్ వస్తాయి. అంటే టు బి కన్సిడర్డ్ అని. కానీ ఇంకొక మీనింగ్ ఏంటంటే రెకన్ అంటే ఐ థింక్, ఐ బిలీవ్ అంటే ఐ రెకన్ సో అంటే నేను అలా అనుకుంటున్నా. ఐ బిలీవ్ సో అని అర్థం అనమాట. సో, ఐ రెకన్ దట్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. నేనేమనుకుంటున్నానంటే వర్షం పడుతుందని. ఐ రెకన్ దట్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. కెన్ యూ రెకన్ దట్ హౌ మచ్ ఇట్స్ గోయింగ్ టు కాస్ట్? కెన్ యూ రెకన్ హౌ మచ్
it's going to cost? Can you reckon how much it's going to cost? So can you reckon that how much it's going to cost? అంటే నువ్వు ఆలోచించగలవా అంటే ఏమనుకుంటున్నావు అని. కెన్ యూ రెకన్ అంటే రెకన్ యొక్క పాస్ట్ టెన్స్ రెకండ్. సో నెక్స్ట్ ఏంటంటే రాంచీ పిచ్ ఇన్ ఫోకస్ యాజ్ రోహిత్ అండ్ స్టోక్స్ మ్యాన్ గేర్ అప్. సో గేర్ అప్ ఫర్ ద క్రూషియల్ ఫోర్త్ రేస్. క్రూషియల్ అంటే ఇక్కడ కీలకమైన. గేర్ అప్ అంటే ఏదైనా ఒక పనికి సన్నద్ధం కావడం. సో ఈ రాంచీ పిచ్ అనేది ఫోకస్లో ఉంది. అది ఎందుకంటే వీళ్ళిద్దరూ సన్నద్ధం అవుతున్నారు. దేనికని అంటే ఫోర్త్ క్రూషియల్ అంటే కీలకమైన అని అర్థం. 4వ టెస్ట్ ఆడడానికి. గేర్ అప్ అంటే ఏంటంటే సన్నద్ధం కావడం, ప్రిపేర్ అవ్వడం అని. సో ఈ గేర్ అప్ అన్న ఫ్రేజల్ వర్బ్ని ఇంకా ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో చూద్దాం. పొలిటికల్ పార్టీస్ ఆర్ గేరింగ్ అప్ ఫర్ ద ఎలక్షన్, లేకపోతే అప్కమింగ్ ఎలక్షన్స్. అలాగే దట్ హీరో ఈస్ గేరింగ్ అప్ ఫర్ హిస్ అప్కమింగ్ యాక్షన్ థ్రిల్లర్. సో అంటే ఆయన ప్రిపేర్ అవుతున్నాడు, సన్నద్ధం అవుతున్నాడు అనే అర్థంతో మనం ఇక్కడ గేర్ అప్ అన్న ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాం అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.